మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎన్ని సంవత్సరాలుగా అర్చక వృత్తిలో ఉన్నారు? మేము వచ్చి గత 300 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు, మా వంశస్థులే పూర్వీకులు 300 సంవత్సరాల క్రింద మా ముత్తాత గారి తాతకి స్వామివారు కలలోకి వచ్చి చెప్పడం జరిగింది. స్వామివారి స్వయంభూ. అప్పటి నుండి ఒక 150 సంవత్సరాల వరకు మా తాతయ్య, ముత్తాత గారి తాత వాళ్ళు ఒక 3-4 తరాల వారు దేవాలయ విధులు నిర్వహించడం జరిగింది. తర్వాతి కాలంలో ముస్లిం నిజాం గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో వారు దేవాలయం పక్కనే వారి నివాసం ఉండేది. వారికి 12 సంవత్సరాల నుంచి వెళ్ళి సంతానం లేదు. ఈ ప్రతి శనివారం రోజు తాతగారు దేవాలయానికి ఆరాధన చేయడానికి వచ్చే సమయంలో ఈ ప్రకాష్గంజ్లో ఉన్న వైశ్యులు కానివ్వండి, భక్తులు కానివ్వండి వచ్చి స్వామివారి ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళేవారు. ఆ ముస్లిం తహసీల్దార్ భార్య వాళ్ళ ఇంట్లో పనిచేసే హిందూ పనామని పిలిచి, అమ్మ ఇక్కడ ప్రతి అడవిలో ప్రతి శనివారం రోజు ఇక్కడ జనం కనబడుతున్నారు, ఏముందమ్మా ఇక్కడ అని చెప్పి అడగగా ఆమె, అమ్మ వెంకటేశ్వర స్వామి స్వయంభూ దేవాలయం అమ్మ, మీరు ఏ కోరిక అడిగితే ఆ కోరిక స్వామి నెరవేరుస్తారు, మీరు తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి అని ఆమె చెప్పడం ద్వారా ఒక శనివారం రోజు ఆ తహసీల్దార్ భార్య వచ్చి స్వామివారిని కోరిక కోరడం, మన్నత్ అంటారు వాళ్ళ దాంట్లో, కోరిక కోరుకోవడం జరిగింది. ఆమె సంతానం కలిగితే స్వామి నీకు గుడి కట్టిస్తానని మొక్కిందట. ఆమెకి అదే మంత్ కన్సీవ్ అయింది. అదే మంత్ గర్భంలో బాబు జననం, మగ శిశువు జననం జరిగింది. ఎవరైతే ఈ ముస్లిం ఫ్యామిలీస్లలో ఎవరైతే భార్య భర్తకు వంశోద్ధారకుని ఇచ్చితే భార్య ఏ కోరిక అడిగితే ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత భర్తది. కనుక ఆయనకు మగపిల్ల తహసీల్దార్ భార్యకి మగ శిశువు జన్మించినందున తహసీల్దార్ని అడగడం ద్వారా సరేనని తహసీల్దార్ ఒప్పుకొని మా తాతగారి వద్దకు వచ్చి, అయ్యా ఇట్లా సంగతి మా దేవాలయం నిర్మించాలనుకుంటున్నాం అంటే మా తాతగారు అప్పుడు ముస్లిమ్స్ అయితే ఏంది, హిందూస్ అయితే ఏంది, దేవాలయం స్వామివారి ఒక రూపం దేవాలయం ఇస్తా అంటుంది కాబట్టి తప్పకుండా కట్టాలంటే, కాకపోతే ఆయన ఒక కండిషన్ పెట్టాడు ముస్లిం తహసీల్దార్. ఏమని? దేవాలయం వరకు హిందూ వాస్తు, ప్రాకారం మాత్రం ముస్లిం వాస్తు. మీ కరీంనగర్ జనాలకి ముందు ఒక 40-50 ఏళ్ళ కింద ఉన్న జనాలకి అందరికీ తెలుసు, ఇది మత సామరస్యానికి ఒక ప్రతీకగా మన కరీంనగర్ జిల్లాలో వెలసిల్లుతుంది. దేవాలయం వరకు హిందూ వాస్తు, ప్రాకారం మాత్రం ముస్లిం వాస్తు. మన దేవాలయం ఒక 40 సంవత్సరాల కింద తిరిగి పునర్నిర్మాణించడం జరిగింది. దానికంటే ముందు ఒక 25 సంవత్సరాల ముందు వారు కట్టిన ప్రాకారం మన కమాన్ అయితే ఎలాగో ఉందో అలాగే కమాన్ లాగానే కన్స్ట్రక్ట్ చేశారు. వాళ్ళ కన్స్ట్రక్షన్ వేరే ఉంటుంది కదా, నిర్మాణ పద్ధతి గుమ్మటాలతో ఉండేది. అలాగే మన ప్రాకారం కూడా గుమ్మటాలతోనే ఉండేది. అది కాలక్రమేణా అంతరించిపోవడం వల్ల దాన్ని తీసేసి కొత్తగా మన హిందూ శాస్త్ర ప్రకారం ప్రాకారం కట్టడం జరిగింది. ఈ ఆలయానికి ఇంత చరిత్ర ఉంది. పునర్నిర్మాణం తర్వాత ఇప్పుడు మన హిందూ ఏదైతే గుళ్ళ నిర్మాణం ఉందో అలా ఉంది. అంతకంటే ముందు మత సామరస్యానికి నిదర్శనంగా దేవాలయం వరకు హిందూ వాస్తు, ప్రాకారం మాత్రం ముస్లిం వాస్తులా ఉండేది. అదే కాకుండా మనకి ఇప్పటికీ మన దేవాలయానికి ముస్లిమ్స్ వచ్చి వాళ్ళు గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు నరసింహస్వామి అని బిలీవ్ చేస్తారు. అయ్యా మాకు నరసింహస్వామి చూసే స్వామి ఒకడే, ఎలా చూస్తే వాళ్ళకి అలాగే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు నరసింహస్వామిని పిలిచి అయ్యా మాకు అర్చన చేయండి అంటే అర్చన చేసి వాళ్ళ బ్లెస్సెస్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. గర్భాలయంలో ఉన్న స్వామివారిని చూస్తే కూడా అంటే కూర మీసాలు పెట్టుకొని ఉంటాడు. అంటే మొదటగా వచ్చి చూసిన వారందరికీ కూడా అంటే వెంకటేశ్వర స్వామి అంటే నిలబడి ఉంటాడని చెప్పి భక్తులందరికీ తెలుసు. కానీ ఆ గుహలో ఉన్న స్వామిని చూస్తే మీరు అన్నట్టుగా నరసింహస్వామి అవతారంగానే అగుపిస్తుంది కూడా ఇక్కడ. అయితే తాతగారికి కలలో వచ్చి చెప్పినప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని వెలిసాను, అలాగే నాకు పూజ చేయమని చెప్పడం జరిగింది. కానీ మీరు అన్నట్టుగా ఆకారం చూస్తే వెంకటేశ్వర స్వామికి ఏ దేవాలయంలో కూడా మీసాలు ఉండవు. ఇది మీసాల వెంకటేశ్వర స్వామి అని. ఇలా కాకుండా ఒక మన ప్లేస్లోనే కాకుండా ఖమ్మంలో గార్ల అనే ప్రాంతంలో కూడా సేమ్ మన స్వామి ఎలాగైతే మీసాలతోని వెంకటేశ్వర స్వామి ఉన్నాడో
సేమ్ అలాగే కూడా అక్కడ కూడా ఉంది. మీరు కావాలంటే చూసుకొని రండి. ఆయన రూపం నారసింహుడైనా, చూడడానికి పేరు మాత్రం ఉగ్రంగా కనబడ్డ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వరుడు.